వంచి బీసీలు ఖచ్చితంగా తమ రిజర్వేషన్ సాధించుకుంటారండి. రైట్. కామోజ్ గారు, మొత్తంగా చూస్తున్నాం, తెలంగాణ ఉద్యమం చేశాము, రాష్ట్రాన్ని సుసాధ్యం చేశాం, రాదనుకున్న రాష్ట్రాన్ని సుసాధ్యం చేశామని చెప్పిన పరిస్థితి. ఈరోజు బంద్ అయిపోయింది. ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ క్రెడిట్ కోసం పాకులాడిన పరిస్థితి, అదంతా కంప్లీట్ అయిపోయింది. మరి అంతటి తెలంగాణ ఉద్యమాన్ని మీరు సాధించినప్పుడు ఈరోజు ఈ బీసీ ఉద్యమాన్ని మీ పార్టీ నెత్తికెత్తుకోబోతుందా, ముందుకు తీసుకెళ్లబోతుందా? మరొక తెలంగాణ ఉద్యమానికి అన్ని వర్గాలు ఎట్లయితే కలిసి ముందుకు అడుగులు వేశాయో ఈ బీసీ రిజర్వేషన్ల సాధనకు కూడా బీఆర్ఎస్ అడుగులు వేయబోతుందా? ఏం జరగబోతుంది అసలు రేపటి నుంచి? మంచి క్వశ్చన్ వేసారు సార్. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం సార్, కానీ ఇప్పుడు బీసీల కాలం. నేను ఏమంటున్నంటే ఇప్పటిదాకా బీజేపీ రామరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో క్లారిటీ ఇవ్వలేదు. బీసీలకు రాజ్యాంగంలో హక్కు లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నది అంటున్నాడు. కానీ బీసీలో రాజ్యాంగంలో హక్కు ఉంది. ఎట్లుందంటే వెనుకబాటుతనం మీద హక్కు ఉంది. మరి ఈడబ్ల్యూఎస్ మోడీ గారు తీసుకొచ్చినప్పుడు మరి అసలు అది చట్టం లేదు, రాజ్యాంగంలో ఎట్లా చట్టం తెచ్చారు? అంటే బీఆర్ఎస్ కంటే మంచిగా ఈ పరిపాలన ఎవరు చేయలేరు. బీజేపీకి 2 నాలుగు ధోరణి ఉన్నది. నేను ఏమంటున్నంటే రాబోయే కాలంలో అన్ని పార్టీలో బీసీలో ఉన్న వాళ్ళకు ఒక విన్నపం ఏంటంటే బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఉత్పత్తి జాతులు, సేవా కులాలు, అణగారిన జాతులు, మూలవాసులు ఏదైతే ఇప్పుడు అన్న చెప్పినట్టు వీళ్ళు బాగుపడాలనే ఉద్దేశం మీదనే కాంగ్రెస్ పార్టీ మేము 60 ఏళ్లలో వీళ్ళకి ఏం చేయలేదు, ఇప్పుడు చేద్దామనే ప్లాన్, అంటే రాజ్యాంగాన్ని చేజిక్కించుకోవడం కోసం ఒక ప్లాన్, 420 ప్లాన్లో ఇది ఒక ప్లాను. ఈ ప్లాన్ సక్సెస్ అయ్యి ఓట్లేసిన తర్వాత దీన్ని ఫెయిల్యూర్ చేయాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ తేనెత్తటం కలిపింది. కానీ రాబోయే కాలంలో ఏం జరుగుతుంది? ఇలా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఉద్యమం బీసీల వైపు వెళ్ళింది, అన్ని పార్టీల వైపు వెళ్ళింది. కానీ ఎవరు లీడ్ చేయగలుగుతారు రేపు భవిష్యత్తులో? ఓన్లీ బీఆర్ఎస్ లీడ్ చేయగలుగుతుంది. ఎందుకంటే 2018 పంచాయతీరాజ్ చట్టంలో కేసీఆర్ గారు 42% ఇవ్వాలన్నా తీసుకురావాలని చెప్తే ఇదే కాంగ్రెస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆపినరు. మేము ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారిని, మందకృష్ణ గారిని 2018లోనే 2014లోనే ఏబిసిడి వర్గీకరణ కావాలి, బీసీలకు చట్టసభలో కావాలి. మరొక అంశం ఏంటంటే మెయిన్గా గెస్టులు మర్చిపోతున్నది, రాజకీయ నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మెయిన్గా బీసీ వాదులు మర్చిపోతున్నది. ఇవాళ రాజకీయంగా 42% అనేది చాలా తక్కువ, 53 కంటే ఎక్కువనే ఉన్నాం మనం. కానీ విద్యా ఉద్యోగాలం కావాలి, అది మర్చిపోతున్నాం. ఒక చిన్న సబ్మిషన్. ఈరోజు ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేస్తూ స్థానిక ఎన్నికల్లోనే కాదు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఈ ప్రాతిపదికన రావాలా, 53 ఉన్నాము 42 అంటున్నారు, అప్పుడు గణాంకాలు కరెక్ట్గానే ఉన్నాయి, కానీ నిజాయితీ లేకనే ఆ రోజు ఆగిపోయింది అని చెప్పి కేసీఆర్ను ఇండైరెక్ట్గా అన్న పరిస్థితి. అయితే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అదే చెప్తున్నా. ఈటెల రాజేందర్ అడిగిన దానికి నేను మంచి సమాధానం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈటెల రాజేందర్ గారు ఒక పీడిఎస్లోకి వెళ్ళి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్ ఉన్నాడు, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అలా బీజేపీలో చేరి గెలిచిండు. వాళ్ళు ప్రశ్నించాల్సింది మోడీ గారిని. ఎందుకంటే ఇప్పుడు మహిళా హక్కుల కోసం స్త్రీ వాటా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి కదా. ఎమ్మెల్యేల, ఎంపీల వాటా మేము అడుగుతున్నాం కదా. మేము అడిగేది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ వాటా కాదు. భారతదేశంలో అణగారిన కులాలకు ఎంపీల వాటా, ఎమ్మెల్యేల వాటా తేలుస్తారా? మీరు చట్టంలో లేని ఇప్పుడు ఈడబ్ల్యూ చట్టం తీసుకొచ్చినప్పుడు మా ఎమ్మెల్యేల వాటా, మా ఎంపీల వాటా, మా అణగారిన కులాలకు ఎంపీ, ఎమ్మెల్యేల ఛాన్స్ ఇస్తారా ఇయ్యరా? ఇలా దేశంలో హైయెస్ట్గా ఒకప్పుడు 300 మంది బ్రాహ్మణులు ఎంపీలు ఉండే, ఇలా రాను రాను ఎస్సీ ఎస్టీల వాళ్ళ హక్కులు పోతున్నాయి, రొటేషన్ పద్ధతి వస్తుంది. కానీ నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీగా బీజేపీ వాళ్ళని క్వశ్చన్ అడిగేది ఏంటంటే మీకు నిజాయితీ ఉంటే చట్టసభల్లో ఎమ్మెల్యేల వాటా, ఎంపీల వాటా, ఉత్పత్తి వాటా, ఇప్పుడు అణగారిన కులాల వాటా, సంచార జాతుల వాటా తేల్చండి, మేమెంతో మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే మీరే ఇస్తానని చెప్తుర్రు. కాంగ్రెస్ ఇస్తానన్నది, బీజేపీ ఇస్తానన్నది. ఎట్లా ఇస్తానన్నది? మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తానంటున్నాం. కానీ మీరు ఇలా ఓసీని ఇచ్చారు, వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు మీకు ఇచ్చే ఉద్దేశం ఏముంటే ఇవాళ ఒక మంత్రిత్వ శాఖను పెట్టండి. భారతదేశంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు సార్. ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. మేము ఏమంటున్నాం అంటే చిత్తశుద్ధి ఉండాలంటే చేయడానికి మనసు ఉండాలి. ఇలా హరిత విప్లవం, సేద విప్లవం, నీలి విప్లవం ఎవరు తీసుకొచ్చారు? కేసీఆర్ గారు తీసుకురాలేదా? అది వాళ్ళకి ఏమైనా తెలుసా? మనం మాట్లాడేది క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ ధర్నా చేస్తారంటే ఇంటెలెక్చువల్ అందరు, మేధావులు అందరు చూస్తున్నారు ఎవరు క్లారిటీగా ఉన్నారు, ఎవరి చేతుల బాణం ఉన్నది, రేపు పొద్దున ఎవరి ఉద్యమాలు ఎవరు తీసుకున్నారు. క్లారిటీగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే అడుగుతుంది, మీకు ఇచ్చే ఉద్దేశం బీజేపీకి ఉంటే 9th షెడ్యూల్లో చేర్చండి, మీకు హక్కు ఉంది చేర్చడానికి అంటున్నా.